లాస్ట్ లో ఫియర్ కూడా బాగా క్రియేట్ చేశారు, ఎస్పెషల్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన. చివరి 4-5 చాలా మంది అనేది రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ నుండి దీన్ని గైడ్ చేశాడు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో బీహార్ పాదయాత్రికుడు ఇక్కడ ఎదుర్కొన్నాడు. సో బీహార్ పాదయాత్రికుడు హైదరాబాద్ లో హోటల్ కనబడ్డాడు. సో ఒప్పుకున్నాడు, హైదరాబాద్ ఉన్నాను కూడా ఒప్పుకున్నాడు కదా, మీడియా కూడా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో లేను కదా అన్నాడు. అంటే క్లియర్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మ్యాసివ్ ఫియర్. ఎన్నికలకు 2 రోజుల ముందు కూడా మీరు గమనించండి, పేపర్ యాడ్స్ ఏంటి, సూపర్ 6 కు ఓటేయని ఎక్కడా లేదు, అమరావతికి ఓటేయని లేదు, మీకు 4000 పింఛన్కి ఓటేయని లేదు, మీకు ఓటల్లా దేని మీద, మీకు మీ భూమి మీది కాదు అని. ఇది గనక కింది జనంలోకి పోయిందా పోలేదా? ఒక 2 వాదనలు ఉన్నాయి, పోలేదన్న వాదన ఉంది, పోయిందన్న వాదన ఉంది. ఈవెన్ అధికార పార్టీ కూడా దానికి కౌంటర్ ఇవ్వడానికి చాలా సమయం అంటే రియాక్టివ్ గా మోడ్ లోకి వెళ్ళిపోవాల్సి తప్పనిసరి. వాళ్ళు అగ్రెసివ్ గా ప్రొయాక్టివ్ గా లేరు, ప్రొయాక్టివ్ గా లేక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది.